नम्राणां सन्निधत्ते नम्राणां सन्निधत्ते सततमपि पुरस्तैरनभ्यर्थितानति सततमपि पुरस्तैरनभ्यर्थितानति अर्धान् कामानजस्रं वितरति अर्धान् कामानजस्रं वितरति परमानन्दसान्द्रं गतिं च परमानन्दसान्द्रं गतिं च नम्राणां सन्निधत्ते सततमपि पुरस्तैरनभ्यर्थितानति अर्धान् कामानजस्रं वितरति परमानन्दसान्द्रं गतिं च ईर्धं निःशेषलभ्यो निरवधिकफलः ईर्धं निःशेषलभ्यो निरवधिकफलः इद्धं निःशेषलभ्यो निरवधिकफलः पारिजातो हरे त्वं क्षुद्रं तं शक्रवाटी द्रुममखिलशति क्षुद्रं तं शक्रवाटी द्रुममभिलषति व्यर्थमर्दे व्रजोऽयम् व्यर्थमर्धिव्रजोऽयं नम्राणां सन्निधत्ते सततमपि पुरस्तैरनभ्यर्थितानति अर्धान् कामानजस्रं वितरति परमानन्दसान्द्रं गतिं च ईर्धं निःशेषलभ्यो निरवधिकफलः पारिजातो हरे त्वं क्षुद्रं तं शक्रवाटी द्रुमखिलशति వ్యర్థమర్ధే వ్రజోయం. నారాయణ, ఈ సృష్టిలోని ప్రాణులందరిలో అంతరాత్మగా ఉండేది నీవే. అందుకే భక్త సులభుడిగా నిన్ను స్మరించే వారికి ఎప్పుడూ సాక్షాత్కరిస్తుంటావు. వాళ్ళందరూ ఎలాంటి కోరికలు కోరకపోయినా వారి అవసరాలకి తగిన వరాలిచ్చి ఆదుకుంటావు. అంతేనా, దుర్లభమైన మోక్షాన్ని కూడా వారికి ప్రసాదిస్తావు. కనుక నీవు సాక్షాత్తు కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షమే. కొందరు అజ్ఞానులు నీ గొప్పతనాన్ని గుర్తించగా కల్పవృక్షాన్ని ఆశ్రయిస్తారు. అది ఇచ్చే ఫలం చాలా చిన్నది, నీవిచ్చే ప్రతిఫలం అపరిమితమైనది. ఇది తెలియక వారంతా తమ కాలాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. నీ ముందు ఆ కల్పవృక్షం గొప్పతనం ఎంత! ఇదండి ఈనాటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని వీడియోలు కావాలంటే బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కారుణ్యాత్ కామమన్యం దదతి ఖలు పరే స్వాత్మదస్త్వం విశేషాత్. కారుణ్యాత్ కామమన్యం దదతి ఖలు పరే స్వాత్మదస్త్వం విశేషాత్. ఐశ్వర్యాదీశతే జగతి పరజనే ఐశ్వర్యాదీశతే జగతి పరజనే స్వాత్మనోపీశ్వరస్త్వం త్వయ్యుచ్చైరారమంతే త్వయ్యుచ్చైరారమంతే ప్రతిపదమధురే చేతనాస్పీతభాగ్యాః. ప్రతిపదమధురే చేతనాస్పీతభాగ్యాః. త్వం చాత్మా రామయే వేతి త్వం చాత్మా రామయే వేతి. అతులగుణా గణాధారసౌరే నమస్తే అతులగుణగణాధారసౌరే నమస్తే. కారుణ్యాత్ కామమన్యం దదతి ఖలు పరే స్వాత్మదస్త్వం విశేషాత్. ఐశ్వర్యాదీశతే జగతి పరజనే స్వాత్మనోపీశ్వరస్త్వం.
त्वय्युच्चैरारमन्ति प्रतिपदमधुरे चेतनास्फीतभाग्याः त्वं चात्मा रामये वेति अतुलगुणगणाधार शौर्ये नमस्ते. స్వామి శ్రీహరి బ్రహ్మాది దేవతలంతా మోక్షం తప్ప ఇతర కోరికలన్నీ తీర్చగలరు. నీవు మాత్రం అన్ని కోరికలతో పాటు మోక్షాన్ని కూడా ప్రసాదిస్తావు కనుక వారందరికీ నీవే ప్రభువు, నీవే సర్వేశ్వరుడువు. ఇక నిన్ను ఎవరు శాసించగలరు? నీ పరబ్రహ్మ రూపం ప్రతిక్షణం మనసుకి మధురానుభూతిని అందిస్తుంది. ధన్యులైన వాళ్ళు మాత్రమే ఆ ఆనందాన్ని పొంది ఆనందిస్తుంటారు. అనంత కళ్యాణ గుణాలకి ఆధారమైన ఆత్మారాముడైన ఓ నారాయణ, నీకు నమస్కారం. ఇదండి ఈనాటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని వీడియోలు కావాలంటే బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.